జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నగర వ్యాప్తంగా ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకలు. యేసు జన్మదినం సందర్భంగా నూతన శోభను సంతరించుకున్న చర్చిలు. అమరావతిలో అట్టహాసంగా జరిగిన మాజీ ప్రధాని అటల్ విగ్రహ ఆవిష్కరణ. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు. నిరసన బాట పట్టిన సిపిఎం నేతలు. సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యవర్గ సభ్యుల అప్పలరాజుపై పీడీ యాక్ట్ రద్దు చేయాలని డిమాండ్. జాలి, దయ, కరుణ కలిగిన ప్రభు యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా జరుపుకునే క్రిస్మస్ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. చర్చిలు యేసు కీర్తనలతో మార్మోగాయి. విశాఖ నగర వ్యాప్తంగా క్రిస్మస్ సందడి నెలకొంది. చిన్న పెద్ద, ముసలి ముద్దగా అందరూ యేసునామాన్ని పఠించారు. ప్రైజ్ ది లార్డ్ అంటూ మత పెద్దలు బైబిల్ సూక్తులను భక్తులకు వివరించారు. యేసు చూపించిన దారిలో పయనించి ఎల్లప్పుడూ మంచిగా దయాగుణం కలిగి జన్మను సార్థకం చేసుకోవాలని పాస్టర్స్ తమ బోధనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న పీపీపీ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఎవరెంటి ఉద్యమాలు చేసినా, ఎన్ని అడ్డంకులు ఏర్పరిచినా పీపీపీ విధానం అమలవుతుందని తేల్చి చెప్పిన సీఎం చంద్రబాబుపై వామపక్షాలు భగ్గుమంటున్నాయి. పీపీపీ విధానం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్న సిఐటియు రాష్ట్ర నాయకులు సిహెచ్ నరసింహరావుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పీపీపీ విధానాన్ని ఊచా తప్పకుండా అమలు చేస్తే రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులెడుతుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన విడుదల చేశారు. అయితే ఇప్పటికే ఈ పీపీపీ విధానం ద్వారా అయితే కనుక కొన్ని శాఖలకు సంబంధించి, అంటే ఉదాహరణ చూస్తే కనుక వైద్య కళాశాలలు అయితే కనుక ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి వైద్య కళాశాలను పీపీపీ మోడ్లోకి ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని అభివృద్ధి పదంలో పయనింప చేయాలనేటువంటి ప్రభుత్వ ఆలోచన. అదేవిధంగా లేదు, పీపీపీ విధానాన్ని కానీ అమలు చేస్తే మొత్తం కార్పొరేట్ చేతుల్లోకే ఈ పన్నాగాలన్నీ కూడా వెళ్ళే ప్రమాదం ఉందని చెప్పి ఆరోపణలతో అయితే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదంటే సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కావచ్చు తీవ్రంగా మండిపడుతూ అయితే కనుక తీవ్రమైన ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ ప్రకటన చేయడం కనుక ఎటువంటి ఆంతర్యం ఉందన్న విషయం మీద ఈరోజు మనతో మాట్లాడడానికి అయితే కనుక సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా సీనియర్ నాయకులు నరసింహరావు గారు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్,
పీపీపీ విధానాన్ని తప్పకుండా అమలు చేస్తేనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా చెందుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని పేరు. పబ్లిక్ ప్రైవేటు అంటే ప్రభుత్వం ప్రైవేట్ అని. కానీ ఏ ఒక్కటైనా ఇంతవరకు పీపీపీ అనేటువంటి ప్రభుత్వంలో ఉందా? గంగవరం పోర్టు పీపీపీలో కట్టిందే, 100% అదానికి అప్పచెప్పారు. పీపీపీ అంటేనే ప్రైవేట్కి అప్పచెప్పడానికి, ఒకేసారి ప్రైవేట్ అని అనకుండా అంటే జనం వ్యతిరేకిస్తారు కాబట్టి పబ్లిక్ ప్రైవేట్ అనడం, తర్వాత వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం. ప్రైవేట్ ఇది ఈరోజు మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతోటి మన స్థలం మనం బిల్డింగ్ కట్టాం, 70% పనులు అయిపోయినాయి, కేవలం 30% ఉంది. దీంట్లో వచ్చేటువంటి సంవత్సరానికి సుమారుగా 150 కోట్లు ప్రతి మెడికల్ కాలేజీకి, సీటు 50 లక్షల నుంచి 1 కోటి దాకా అమ్ముకుంటున్నారు. వాళ్ళకి ఎందుకు ఊరికే ఇవ్వాలి? ప్రభుత్వానికి ఆదాయం ఉంచుకోండి. ప్రభుత్వం పేదవాళ్ళు చదువుకోవడానికి అవకాశంగా ఇప్పటిదాకా ఉన్న సిస్టమ్ అదే. ఈ రోజున్న డాక్టర్లు అలా ఉండగలుగుతున్నారనంటే వాళ్ళకి ప్రజల మీద గౌరవం ఉండేటువంటి ప్రజాస్వామ్యమైనటువంటి పద్ధతిలో ప్రభుత్వ హాస్పిటల్లో వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు పెరిగారు. అందువల్లనే ఈరోజు అట్లా ఉంది. ఇట్లా కోట్ల రూపాయలు ఇచ్చి చదువుకున్న వాళ్ళు రేపు ఎవరికైనా ప్రజలకి ఉచితంగా సేవ చేస్తారా? ఎవరికైనా ప్రజలకు ఉపయోగపడతారా? వైద్యాన్నే మీరు పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఇంకేమి చేయడానికి ఈ గవర్నమెంట్ ఉంది? గుడ్డుగురం పడుదోముకోవడానికి ఉందా? కరెంటు ప్రైవేట్ చేస్తున్నావు. విద్య ఆల్రెడీ అయిపోయింది, విద్యలో ఏమి చేయడానికి ఏమి లేదు, స్కూళ్ళు అన్నీ ప్రైవేట్ అయిపోయినాయి. అందుకని ఈరోజు ఉన్న వైద్యం అనేటువంటిది లేకపోతే మనుషులు చచ్చిపోతారు. అందుకని ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈరోజు వైద్యం ప్రభుత్వ ఆధ్వర్యం ఉండడం అనేది అవసరం. మార్గరెట్ థాచర్ లాంటి వాళ్ళు బ్రిటన్లో వైద్యాన్ని ప్రైవేట్ చేయాలని ప్రయత్నం చేసి 10 ఏళ్ళు అయిన తర్వాత అమ్మో ఇది చేస్తే చాలా నష్టమని ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వ రంగంలోకి మార్చింది వైద్యాన్ని. కేవలం మన ప్రజల సంపద, ఎవరు స్థలం ఎవరిది? ప్రజల స్థలం, ప్రజల సంపద. అలాగే బిల్డింగ్ పెట్టినటువంటి డబ్బులు ఎవరి? ప్రజలవి. దాన్ని మీరు వాళ్ళకి ఆ రకంగా అప్పచెప్పాలని ప్రైవేట్ వాళ్ళకి వాళ్ళ దగ్గర కమిషన్లు కక్కుర్తిపడి మాత్రమే ఈ తప్పుడు పని ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇది దేశ ద్రోహం, రాష్ట్ర ప్రజానీక అభివృద్ధికి కాదు, ఇది అంతానికి రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ఆటంకం కల్పించేది పీపీపీ ప్రైవేట్ పద్ధతి. లేదు, ప్రపంచం అంతా కూడా పీపీపీ పద్ధతిలోనే అభివృద్ధి చెందుతోంది. అంతా అభివృద్ధి చెందినటువంటి నేపథ్యంలో ఎందుకని ఆంధ్ర రాష్ట్రం పీపీపీ వల్ల అభివృద్ధి చెందదు అన్నటువంటి ప్రశ్న కూడా వెలువడుతుంది. ప్రపంచంలో ఈ ప్రయత్నాలు చేసి నేను చెప్పాను, అందుకే ముందే చెప్పాను, బ్రిటన్లో వైద్యాన్ని ప్రైవేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మీరు చూడండి, అమెరికాలో కూడా 10th క్లాస్ వరకు ఫ్రీ 100%, అందరికీ ఒకటే. అమెరికా అధ్యక్షుడు కొడుకైనా అక్కడే చదువుకోవాలి, సాధారణ ప్రజలైనా అక్కడే చదువుకోవాలి. అది మన దేశంలో మరి ఎందుకు వెళ్ళిపోయింది? ఎల్కేజీ నుంచి ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు అప్పచెప్పారు? చైతన్య నారాయణకి ఎందుకు అప్పచెప్పారు? చైనా స్కూళ్ళకి. ఇది మీరు ప్రైవేట్ వాళ్ళు సంపదలను పెంచుకోవడానికి, కోట్లు గడించడానికి వాళ్ళకు ఉపయోగపడేటువంటి మార్గం చెబుతున్నారు. ఇది ప్రజలకు ఉపయోగపడేది కాదు. మీరు ప్రైవేట్ చేయడం అని అంటే కార్పొరేటర్లకు కట్టబెట్టడం తప్ప ఇంకొకటి కాదు. అందువల్ల మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రజలకు వైద్యం పోతే ఇంక దేనికి బ్రతకలేరు. ప్రపంచంలో ఎవడు చేయడంలో చంద్రబాబు నాయుడే మన రాష్ట్రంలో చేస్తున్నారు. ఇట్లాంటి తప్పుడు 100% ఈ రకంగా వైద్యాన్ని ప్రైవేట్ చేయడం అనేటువంటిది ప్రజలకి తీవ్రమైన ద్రోహం చేయడం. థ్యాంక్ యూ. అది చూసాం కదా, పీపీపీ విధానాన్ని కానీ అమలు చేస్తే పూర్తిగా ఇటు వైద్యాన్ని అదేవిధంగా వైద్య కళాశాలను కూడా కార్పొరేట్ సెక్టర్కి దారాదత్తం చేయడమే తప్ప ఏ ఒక్క ప్రయోజనం కూడా లేదని ఇక్కడ నరసింహరావు గారు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇటువంటి విధానాలు అమలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి దేశంలో ఎక్కడ కూడా లేనటువంటి, అది కూడా ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాలు కూడా ఇప్పటికే తమ ప్రణాళికలు అన్ని కూడా మార్చుకుని యథావిధిగా ప్రభుత్వమే నిర్వహించేలా అయితే కనుక నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తున్నారు తప్ప ఇటువంటి రాష్ట్ర పరిపాలన ఎక్కడ కూడా జరగలేదని చెప్పి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎదురైనప్పుడు కూడా ఈ పీపీపీ విధానాన్ని పూర్తిగా రద్దు చేసేంత వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుందని చెప్పి ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అదేవిధంగా మరోవైపు వామపక్ష పార్టీ శ్రేణులు కూడా తీవ్రమైన నిరసన బాటలు పడుతున్నారు. ఒకవేళ కానీ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మాత్రం తప్పనిసరిగా ఉద్యమాలను రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఉధృతం చేసి తీరుతామని చెప్పి ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి పీపీపీ విధానానికి సంబంధించినటువంటి సమాచారం. కెమెరామెన్ ఉదయ్తో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి వేడుకల్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు ఆధ్వర్యంలో విశాఖలో ఘనంగా నిర్వహించారు.
బీచ్ రోడ్లోని పార్క్ హోటల్ వద్దనున్న వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత గొప్ప వ్యక్తిగా కీర్తించబడిన వ్యక్తి వాజ్పేయి అని కొనియాడారు. పార్టీలకు అతీతంగా పార్లమెంట్లో ఇతర రాజకీయ పార్టీల నేతలు కూడా అత్యంత గౌరవించేవారని తెలిపారు. 3 సార్లు ప్రధానమంత్రిగా భారతదేశ ప్రతిష్టని పెంచారని అన్నారు. ఆయన చూపిన బాటలో పయనించి దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. అందరూ కూడా మెచ్చుకునే వ్యక్తి, అత్యంత గొప్ప వ్యక్తిగా, ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగా కీర్తించబడిన వ్యక్తి వాజ్పేయి గారు. ఎందుకంటే ఇదివరకు పార్లమెంట్లో కూడా ఆయనకి ఇతర రాజకీయ పార్టీల నేతలు కూడా అత్యంత గౌరవం ఇచ్చేవారు. అట్లాగే భారతీయ జనతా పార్టీని 2 స్థానాలు ఉండే పార్లమెంటుకి 2 స్థానాలు ఉన్న స్థానం నుంచి ఈరోజు ప్రపంచంలోనే అత్యధికమైన పార్టీగా తీర్చిదిద్దడానికి ఆయన చేపట్టిన కృషి, అట్లాగే ఆయన ఏదైతే అవలంబించాలని చెప్పి సూచనల ప్రకారము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అత్యున్నతమైన అద్భుతమైన కృషి చేసి అట్లాగే ప్రపంచంలో కూడా భారతదేశానికి మంచి పేరు తెచ్చేటట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేయటం జరిగింది. ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు 3 సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా 3 సార్లు ప్రమాణ స్వీకారం చేసి భారతదేశ ప్రతిష్టని ప్రతి ఒక్కరు భారతీయుడికి మంచి అత్యంత గౌరవం వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వము అత్యంత అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ ప్రతి చోట ప్రతి జిల్లాలోని కూడా వాజ్పేయి గారు విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి వారు కూడా అంగీకరించి మంచి సపోర్ట్నిచ్చి ఈరోజు విశాఖపట్నంలో బీచ్ రోడ్లో అత్యంత కూడలి, మంచి భవిష్యత్తు ఉన్న కూడలి, అట్లాగే అందరికీ కనిపించే కూడలిలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టము. వారందరికీ కూడా ఘన నివాళులు భారతీయ జనతా పార్టీ తరఫున అందరూ కూడా వచ్చి ఇక్కడ వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. రుషికొండపై గత ప్రభుత్వం నిర్మించిన భారీ భవనాన్ని ఆతిథ్య రంగానికి అప్పగించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై కొంతమంది కూటమి పాలకుల నుండి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు టీటీడీకి అప్పగించాలని, మరికొందరు ప్రభుత్వ అతిథి గృహంగా వినియోగించాలని తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. తాజాగా విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా పలు ఆసక్తిగల వ్యాఖ్యలు చేశారు. అది రుషికొండ ప్యాలెస్ ఇది వరకు ప్రతి సామాన్యుడికి కూడా, అంటే విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులకి అది చాలా అద్భుతమైన అవకాశం కింద ఉండేది. అంటే కామన్గా వెళ్ళి అక్కడ ఏదో ఒక 15 రూపాయలు 20 రూపాయలు పెట్టి అక్కడ టీ తాగి సముద్రపు అందాలని అవన్నీ కూడా చూసేదానికి అవకాశం ఉండిన పరిస్థితి నుంచి ఈరోజు ఎవ్వరూ కూడా వెళ్ళలేనటువంటి సిచ్యువేషను అక్కడికి ఏర్పడింది. ఇవాళ నేను పేపర్స్లో చూశాను, ప్రస్తుత ప్రభుత్వము మంత్రుల కమిటీ వేశారు. వారు అధ్యయనం చేసి అదేదో హోటల్స్కి, బడా హోటల్స్ అంటే నోవోటెల్ లేకపోతే ఇంకా లీలా ప్యాలెస్ అటువంటి బడా హోటల్స్కి ఇచ్చి సామాన్యుడిని దూరం చేయటం అనేది నా యొక్క వ్యక్తిగతంగా అది ఎందుకో నాకు రుచించడం లేదు. నేను మాట్లాడుతున్నది పార్టీ పరంగా మాట్లాడటం లేదు, ఇది కేవలము నా వ్యక్తిగతమైన అభిప్రాయం. అట్లాగే విశాఖపట్నంలో రుషికొండ ప్యాలెస్ పైన డిస్కషన్ చేయాలంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతోటి ఎవరన్నా సంప్రదించారా, అసలు ఏమి చేస్తే బాగుంటుందని ఎవరన్నా సంప్రదించారా అనేది నాకైతే తెలియదు. నేను మిగిలిన ఎమ్మెల్యేస్ని కూడా అడిగితే మాకు ఎవరు సంప్రదించలేదని చెప్పారు. ఇక్కడ ఒక పార్లమెంటు సభ్యులు ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక్కడ ప్రజలు ఉన్నారు, ఇక్కడ ఏమైనా ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుంది. అంతేగాని వారు మాట్లాడుకుని డెసిషన్ తీసుకుని ఇది ఈ విధంగా చేసేద్దామనంటే అది పబ్లిక్ అంత నచ్చడం లేదు. నా దృష్టిలో ప్రజలు ఏమనుకుంటున్నారంటే, నేను మా ఆఫీస్కి వచ్చిన వాళ్ళతోటి మాట్లాడితే వాళ్ళు కూడా చెప్పిన మాట నేను చెప్తున్నాను తప్ప నా సొంత మాట ఏమి కాదు. వారు అంటున్నది ఏంటంటే, ఎదురుకొండ అంటే రుషికొండ ప్యాలెస్ ఎదురుకొండ వైభవ్ స్వామివారు వెంకటేశ్వర స్వామివారు టెంపుల్ ఉంది. దీనికి ఇటుపక్కన కనుక తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చి అక్కడ
మ్యారేజెస్ చేసుకునే దానికి ఒక మంచి కళ్యాణ మండపం లాంటిది కట్టి మిగిలిన బిల్డింగ్స్లో మన తెలుగు సాంప్రదాయము, తెలుగు సంస్కృతి అలాగే ఒక ఎగ్జిబిషన్ లాగా పెడితే అందరూ కూడా ఇక్కడికి వస్తారు. అదే కనుక 5 స్టార్ హోటల్ పెడితే లోపలికి వెళ్ళేదానికే లేదు. ఒక టీ తాగాలంటే ఇప్పుడు మనకు చూస్తున్నాం, ఈ నోవాటెల్లో 500 రూపాయలు తీసుకుంటాడు. వెళ్ళి భోంచేయండి తెలుస్తుంది, జేబులు ఖాళీ అయిపోతాయి. అట్లాగే ఇప్పుడు మొన్న ఏదైతే ఈ మన ఇన్వెస్టర్స్ సమిట్ అయిందో దానికి అత్యంత అధికమైన రేట్లు కూడా అమ్మటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా నోవాటెల్ అని చెప్పిన వలన సుమారు 40,000 రూపాయలు 30,000 రూపాయలు రూమ్కి తీసుకోవడం జరిగింది. ఎనీవే దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఇక్కడ మాత్రము నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయము, మీరు దయచేసి ప్రజల ఒపీనియన్ తీసుకోండి. విశాఖపట్నంలో ప్రజల ఒపీనియన్ తీసుకుని అది ఏమి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇదివరకు ప్రజలందరికీ కూడా అది అందుబాటులో ఉండేది. ఇప్పుడు అందుబాటులో లేకుండా ఉండటం అనేది ఎంతవరకు సబబు, అది దయచేసి ఈ మంత్రుల కమిటీ ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుతూ, అట్లాగే మిగిలిన శాసనసభ్యులు లేకపోతే ఎమ్మెల్సీస్ లేకపోతే ఇక్కడ ఉన్న నాయకులు వారందరినీ కూడా సంప్రదిస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 6 సంవత్సరాల నుంచి అది మూతేసేసి ఎవరు ప్రజలకి అందుబాటులో వెళ్ళినటువంటి పరిస్థితి. ఇది మీరు ఒక్కసారి ప్రజలకి, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేయాలి. అది మానేసి కేవలము డబ్బు అంటే అది ఆదాయం వనరుల కిందే చూస్తే ఆల్రెడీ పెట్టవలసిన డబ్బు అయిపోయింది, ఇంకా పెట్టేసింది తిరిగి రాదు. దాన్ని మెయింటైన్ చేయడానికి మీరు ఒకసారి ఆలోచించండి. ఆధ్యాత్మిక కేంద్రాన్ని కూడా విశాఖపట్నము కేవలము ఇన్వెస్ట్మెంట్స్ సదస్సులో వచ్చినట్టుగా ఇండస్ట్రియలైజేషనే కాకుండా సాఫ్ట్వేర్ రంగానికి హబ్బే కాకుండా ఇక్కడ ఆధ్యాత్మిక సెంటర్ కింద కూడా రూపుదిద్దడానికి అవకాశం ఉన్నందుకు దాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందనేది మా యొక్క అభిప్రాయం. సామాన్యుడు కూడా లోపలికి వెళ్ళేదానికి అవకాశం ఉండేటట్టు ఉండాలి. ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు పద్ధతి ప్రకారము ఇక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేస్ కూడా చర్చిస్తే, వాళ్ళు ప్రజాప్రతినిధులు కాబట్టి అక్కడ లోకల్ ఎమ్మెల్యే అక్కడ ఉన్నారు గంటా శ్రీనివాసరావు గారు, అది ఆయన నియోజకవర్గం వస్తుంది. పోనీ మిగిలిన వాళ్ళు అది ఒక్కళ్ళే ఆయన నియోజకవర్గ ప్రజలే అక్కడికి వెళ్ళరు కాబట్టి అందరూ ఒక ఒపీనియన్ తీసుకోండి. బీచ్ రోడ్లో పెట్టండి, 10 మందిని పెట్టి ఒక వారం రోజుల్లో అక్కడ ఏం చేస్తే బాగుంటుందని అంటే మీకు కరెక్ట్ ఒపీనియన్ వస్తుంది. అంతేగాని బడాబాబులో మేము ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడతాము, మాకు ఇంత కావాలి అని అంటే అదంత అప్రోప్రియేట్ కాకపోవచ్చేమో, ఆలోచించండి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతిని పురస్కరించుకొని అమరావతిలోని వెంకటపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవిష్కరించారు. వాజ్పేయి పేరుతో ఏర్పాటు చేస్తున్న స్మృతి వనంను కూడా వారు ప్రారంభించారు. ఈ స్మృతి వనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమిని కేటాయించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ నేతృత్వంలో జరిగిన అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభగా నేటి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ నెల 11న ధర్మవరంలో ప్రారంభమైన ఈ యాత్ర రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో కొనసాగింది. నేడు అమరావతిలో జరిగే ముగింపు సభలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పివిఎన్ మాధవ్ ప్రసంగించారు. దేశాభివృద్ధిలో అలనాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పాత్ర అత్యంత కీలకమైందని, ఆయన చేసిన సంస్కరణలు నేటికి అమలవుతూ ప్రజా సంక్షేమంలో కీలకంగా ఉన్నాయన్నారు. అంతటి మహానీయుని గొప్పతనం భావితరాలకు తెలియజెప్పే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దేశ సమైక్యతను కాపాడుతూ ప్రజా సంక్షేమాన్ని కొనసాగిస్తూ అటల్ హయాంలో జరిగిన పాలన ఎన్నటికీ చరిత్రలో నిలిచిపోతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. 1900 ప్రతి జిల్లాలో ఆయన యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించి, ఏ విగ్రహం ద్వారా మనందరికీ కూడా తప్పనిసరిగా స్ఫూర్తి ఈ తరానికి, రాబో తరానికి కూడా కలిగే అవకాశం ఉంటుందో అటువంటి విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఒక ఆలోచన వచ్చిన వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఈ ఆలోచన చేస్తున్నామంటే ఆయనే చెప్పాడు, నాకు అత్యంత ఇష్టమైన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అటల్ బిహారీ వాజ్పేయి. ఆయన యొక్క ఆత్మీయత, ఆయనతో కలిసి నేను తిరిగిన అనేక రకాల సందర్భాలు గుర్తు చేసుకుంటూ నేనే నిర్వహిస్తానన్నాడు. నేను అయ్యా మా పార్టీకి సంబంధించిన నేత, ఆయన పార్టీ వేరు కాదు, ఆ విధంగా పెరిగిన వ్యక్తి. 70 వసంతాలు సామాజిక జీవితంలో పార్టీ భారతీయ జనసంఘ్ పూర్వరూపం నుంచి
భారతీయ జనతా పార్టీ వరకు జరిగిన ప్రయాణం కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేస్తాము అంటే తప్పనిసరిగా చేయండి. తప్పనిసరిగా కూటమి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరూ సహకరించే విధంగా ముందుకు వెళ్తారని ఆ విధంగా దీవించి పంపించడం జరిగింది. కేవలం చెప్పడమే కాకుండా అందరికీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించుకొని అటల్ బిహారీ వాజ్పేయి గారు మీ ప్రాంతాల్లో విగ్రహావిష్కరణ సభలకి పూర్తి సహకారం అందించమని ఆయన చెప్పటం ఆయన యొక్క పెద్ద మనసుకి, ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. भारत के विदेश मंत्री के रूप में उन्होंने भारत की एक नई छाप पूरी दुनिया पर छोड़ी और तब जब नरसिम्हा राव जी को जरूरत पड़ी प्रधानमंत्री रहते हुए कि जिनेवा में भारत के प्रतिनिधिमंडल का नेतृत्व कौन करे, पाकिस्तान का कश्मीर के संबंध में प्रस्ताव गिराना था, तो नरसिम्हा राव जी को भी एक ही नाम याद आया, अटल बिहारी वाजपेयी। और अटल जी उस प्रतिनिधि मंडल के मुखिया बन के गए और पाकिस्तान को परास्त होना पड़ा, उसका प्रस्ताव गिर गया। అద్భుతమైన విదేశాంగ నీతికి పెట్టిన పేరు అటల్ బిహారీ వాజ్పేయి గారు. దాని కారణంగా పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉంటున్నప్పుడు జెనీవాలో జరిగిన ఐక్యరాజ్య సమితిలో భారతదేశం తరపున మాట్లాడడానికి ఎవరయ్యా అని చూస్తే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి గారు కనిపించారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు అయితేనే జమ్మూ కాశ్మీర్ విషయంలో ఐక్యరాజ్య సమితిలో అద్భుతంగా వాదించి పాకిస్తాన్కి గుణపాఠం చెప్పగలరని ఆయన భావించారు. जब पहली बार प्रधानमंत्री बने, बहुमत सिद्ध करना था, संख्या बल साथ नहीं था। कुछ लोगों ने कहा था अटल जी थोड़ी जोड़ तोड़ कर लो, तब अटल जी ने कहा पार्टी तोड़ के, जोड़ तोड़ करके सत्ता प्राप्त करना मेरा स्वभाव नहीं है, ऐसी सत्ता को मैं चिमटे से भी नहीं छूंगा। ఆయన మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అయినప్పుడు మెజార్టీ లేదు, మెజార్టీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు కొంతమంది సలహా ఇచ్చారు, మీరు ఇతర పార్టీల నుంచి ఫిరాయింపుల్ని ప్రోత్సహించండి, కొన్ని పార్టీలను తెంపేయండి అని చెప్తే అటువంటి పనులకు నేను పాల్పడను, నాకు ప్రజాస్వామ్య విలువలు ముఖ్యం, పదవి కన్నా అన్న విషయాన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారు. और 98 में जब अटल जी फिर से प्रधानमंत्री बने, मैं जानता हूं अटल जी के और चंद्रबाबू नायडू जी के संबंध कितने मधुर थे। उनके संबंध केवल राजनीतिक नहीं थे, विश्वास, विजन और विकास की साझेदारी थी वो। और उस समय आदरणीय चंद्रबाबू नायडू जी एनडीए के संयोजक भी थे और वो साझेदारी का, अटल जी के नेतृत्व का और चंद्रबाबू नायडू जी की सरकार की लोकप्रियता का ये परिणाम था कि 98 से 2004 तक जब अटल जी की सरकार बनी तो यहाँ 35 सीट एनडीए ने जीती थी और भारी विजय प्राप्त की थी। और प्रधानमंत्री बनने के बाद अटल जी ने पोखरण में परमाणु विस्फोट किया, दुनिया की परवाह नहीं की, CIA देखते रह गया, उनके अमेरिका के उपग्रह घूमते रह गए, पोखरण में परमाणु विस्फोट करके भारत को परमाणु शक्ति संपन्न राष्ट्र बनाया, तो श्रीमान अटल बिहारी वाजपेयी ने बनाया। నేను చాలా మంది నాయకులను చూశాను, కానీ ఆ రోజు వాజ్పేయి గారు, తర్వాత ఈరోజు మోడీ గారు విశిక్షణమైనటువంటి లక్షణాలు ఉండే నాయకత్వం, చరిత్ర తిరగరాసే నాయకత్వం. అదే సందర్భంలో నాకు ఎప్పుడూ స్ఫూర్తినిచ్చే నేత ఎన్టీ రామారావు గారు కూడా. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం ఒక్కసారి చరిత్ర ఆలోచిస్తే నాయకులు ఏ విధంగా చరిత్ర తిరగరాస్తారో ఒకసారి నెమరు వేసుకుని మళ్ళీ మనం ముందు పోగలిగితే తిరుగుండదు. మొట్టమొదటిసారిగా ఈ దేశంలో వాజ్పేయి గారి నాయకత్వం, ఆ తర్వాత మీరు ఆలోచిస్తే యాంటీ కాంగ్రెస్ సెంటిమెంట్కు బీజం వేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు, వాజ్పేయి గారు చాలా చనువుగా ఉండేవాళ్ళు. ఎన్టీ రామారావు గారిని 84లో ఆ రోజు కావాలని కేంద్రం ఇందిరాగాంధీ గారు ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ముందుండి నడిపించిన వ్యక్తులు అద్వానీ గారు, వాజ్పేయి గారు అని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తున్నా. మంత్రి సంచారాన్ని అనుచరుని కేసులో పోలీసులు వ్యవహరించిన తీరు సరిలేదని ఎమ్మెల్సీ వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరద కళ్యాణి అన్నారు.
నిందితుడిని వదిలేసి బాధితురాల్ని అరెస్టు చేయడం రెడ్ బుక్ రాజ్యాంగ అమలుకు నిదర్శనంగా ఉందని ఆమె మండిపడ్డారు. మంత్రి సంధ్యారాణి పిఏ వ్యవహారంలో బాధితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచకానికి పరాకాష్ఠగా దానికి ఉదాహరణగా ఈ కేసు నిలబడింది. నిందితుడిని వదిలేసి బాధితురాలిని అరెస్ట్ చేయడం అంటే ఎంత దారుణం, ఎంత సిగ్గుచేటో అర్థం చేసుకోవచ్చు. అంత మహిళా వ్యతిరేక ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ ఈ కేసు. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీలో ఉండేవాళ్ళు బాధితులకు అండగా నిలబడతారు, నిందితుల్ని శిక్షిస్తారు. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతా రివర్స్. బాధితురాలిని అరెస్ట్ చేయడం అంట, దారుణంగా ఆమెకి రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఏకంగా ఆమె మీద కేసులు బనాయించి రిమాండ్ ఖైదీగా జైల్లో పెట్టేశారు. నిందితుడు మాత్రం దర్జాగా నెల రోజులుగా తిరుగుతూ ఉన్నాడు బయట సభ్య సమాజంలో. చూస్తే అతను సాక్షాత్తు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన సంధ్యారాణి గారి పిఏ. ఆవిడ ఒక మహిళ, అలాగే శ్రీ శిశు సంక్షేమ శాఖకు మంత్రి. అలాంటి ఆవిడ బాధితురాలకు అండగా నిలబడాల్సింది పోయి పిఏని వెనకోసుకొస్తూ ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? ఈ కేసులో ప్రతి సందర్భంలో కూడా మనం చూస్తూ ఉన్నాము, పూర్తిగా మంత్రి గారి డైరెక్షన్ లో, ఆవిడ స్క్రీన్ ప్లే డైరెక్షన్ లో నడుస్తూ ఉండే పరిస్థితి పోలీసులు మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ బాధిత మహిళ 27వ తేదీన కంప్లైంట్ ఇచ్చాక మంత్రి గారు ఏమి చెప్పారో అదే మాటల్ని పోలీసులు చెప్పి ఈ మహిళను, బాధితురాలైన మహిళను అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఆవిడ చెప్పిందే పోలీసులు చేశారు తప్ప వాళ్ళు కొత్తగా విచారణ చేసింది ఎక్కడ కూడా ఏమీ మనకు కనిపించిన పరిస్థితి. అంటే మాకు అధికారం ఉంది, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్న టైప్గా మంత్రి అలాగే మంత్రి పిఏ ఈ రోజు వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి. ఆ రోజు ఒక బాధిత మహిళ బయటికి వచ్చి మీడియా ముందు తన కష్టం చెప్పుకుంది, అలాగే పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది. వీటన్నిటికంటే ముందు మంత్రికి కూడా కంప్లైంట్ ఇస్తే ఈ బాధిత మహిళకు అండగా నిలబడాల్సిన మంత్రి ఏం చేశారు? తన పిఏకు అండగా నిలబడ్డారు. నిజంగా సిగ్గు లేదా సంధ్యారాణి గారు అని నేను అడుగుతున్నాను. మీరు ఒక మహిళ అయ్యుండి ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? అంటే ఈ రాష్ట్రంలో బాధించబడిన మహిళలు ధైర్యంగా బయటకు వచ్చి తమ కష్టం చెప్పుకునే హక్కు కూడా లేదా? రేపొద్దున ఏ మహిళ ఇలా బయటకు వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని భయపడి ఏ మహిళ అయినా బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చే ధైర్యం చేస్తుందా? ఇంత అరాచకమా? ఇంత రెడ్ బుక్ రాజ్యాంగమా? పోలీసులు వాళ్ళు కాకి చొక్కాలు వేసుకోవట్లేదు, ఎల్లో చొక్కాలు వేసుకునే పరిస్థితి. ఎంత దారుణం! పచ్చ చొక్కాలు వేసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థలుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. నిజంగా పోలీసులు ఈ వ్యవహారంలో సిగ్గుతో తలదించుకోవాలి. పారిశ్రామిక వాడలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. షిప్ యార్డ్ కాలనీ సింధియా బాప్టిస్ట్ చర్చిలో యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా చర్చ్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రేమ, క్షమ, త్యాగం, సేవలకు క్రిస్మస్ పండుగ ఒక నిదర్శనమని అన్నారు. యేసుక్రీస్తు సామాన్యుల మధ్య పశువుల పాకలో పుట్టడం ద్వారా వినయానికి గొప్ప సూచికగా ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. ఈ క్రిస్మస్ రాబోయే నూతన సంవత్సరం ప్రతి ఇంట కొత్త వెలుగులు నింపాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చర్చి పాస్టర్లు సుధీర్ కుమార్, డేనియల్ గాంధీ, చర్చి ప్రతినిధులు శామ్యూల్ రాజ్, మాసిలమణి, జయరాజ్, రాజ్ కుమార్, పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. గమనించేటప్పుడు వ్యక్తులు ఏం చేశారు? మరి వచ్చిన మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. మీ అందరికీ మనం వింటూ ఉంటాం సాగిల పంట. ఇప్పుడు అంతా క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా చక్కగా మరి పండుగ జరుపుకొని ఉన్నారు. బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇది ఎవర్ లాస్టింగ్ బ్లెస్ టు ద యూనివర్స్. యావత్ ప్రపంచానికి యేసు ప్రభు వారి యొక్క జన్మము చాలా సంతోషదాయకమైనటువంటిది. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చేటువంటి దినాన్ని పురస్కరించుకునే దినాన్ని చక్కగా మీ క్రిస్మస్ ఇది ఫెస్టివల్ ఆఫ్ ద లైట్, క్రిస్మస్ ఇది ఫెస్టివల్ ఆఫ్ ద సాంగ్, చక్కగా ఈ పండుగను జరుపుకున్నందుకు ఈ దినాన్ని మరి మీడియా వారు
మమ్మల్ని ప్రేమించి చక్కగా ఈ సందేశాన్ని వారి మీడియా ద్వారా చక్కగా ప్రకటించడానికి వారు ఇచ్చినందుకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మన కొరకు మనకు శిశువు పుట్టిన మన కుమారుడు అనుగ్రహింపబడేను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను, ఆలోచనకర్త బలవంతుడు ఇచ్చిన ఒక తండ్రి, సమాధానకర్తకు అధిపతిగా పోయినటువంటి దేవుడు ఆయన పేరు పెట్టబడను. ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ఈజ్ అరైవ్డ్ ఆన్ టు ద ఎర్త్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ద క్రిస్మస్. మేము సంతోషం చెందుతూ ఈ సువార్తను హిందూ సంఘం వారు ఈశ్వరు యొక్క జన్మదిన సభలని అందరికి అందజేస్తున్నారు. బాప్టిస్ట్ సంఘం మరి యొక్క సిండియా ప్రాంతంలో ఉన్నది, హిందుస్థాన్ షిప్యార్డ్ క్వార్టర్స్ లో మరి ఉన్నది. మరి 1948 ఆ ప్రాంతంలో మరి స్థాపించబడి అప్పటి నుంచి యథావిధిగా కంటిన్యూగా మరి ఇక్కడ అంతరాయం లేకుండా మరి సంఘ పెద్దలచే మరి ఈ యొక్క ఆరాధనలు మరి ఎప్పటికప్పుడు జరిపించబడుతున్నాయి. ఎటువంటి అంతరాయం లేకుండా మరి అందరూ కాలనీలో ఉన్న ఎంప్లాయీస్ పిల్లలు వారు కూడా వచ్చి ఈ ఆరాధనలో పాల్గొంటారు. అంతేకాకుండా రిటైర్డ్ అయిపోయినా కూడా దూర ప్రాంతాలకు వెళ్ళినా మరి ఈ యొక్క సంఘానికి ఇండియా బాప్టిస్ట్ సంఘానికే వచ్చి మరి ఇక్కడ సంఘంలోని మరి ఆరాధన జరుపుకుంటాయి. మరి యొక్క క్రిస్మస్ సందర్భంగా మరి మా యొక్క సంఘంలో మరి అనేక మంది పాల్గొనడం జరిగింది. దాదాపు 500 మంది ఆ సంఘంలో పాల్గొనడం జరిగింది. మీ సంఘంలో నిండిపోయిన తర్వాత మా కమ్యూనిటీ హాల్లో కూడా మరి స్క్రీన్ ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా మీ అందరికీ యొక్క ఆరాధనలు అందేటట్లు మేము అందరూ ఏర్పాటు చేసి, అలాగే మా సంఘ పెద్దలు మరి మా చుట్టుపక్కల మా ఉన్న వారు మరి మా ఎగ్జిక్యూటివ్ వారు మరి అందరి సహకారంతో మరి ఈ యొక్క ఆరాధనలు లేకపోతే ఈ సంఘం నడిపించబడుతుంది. విశాఖలో ప్రభువు యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. నగరం 4 దిక్కులు ప్రత్యేక ప్రార్థనలతో నూతన శోభను సంతరించుకున్నాయి. నగర శివారు ప్రాంతాలు సైతం యేసు కీర్తనలు పఠించాయి. ఎన్ఏడి కొత్త రోడ్ నుండి పెందుర్తి వరకు ఉన్న చర్చిలు భక్తులతో కిక్కిరిశాయి. క్రైస్తవ సోదరులు తమ తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. పాస్టర్స్ బైబిల్లో ముఖ్య శ్లోకాల్లో వివరించారు. విద్యుత్ దీపాల వెలుగుల్లో చర్చలు దగదగలాడాయి. ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నా. దావీదు పట్టణమందు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ శుభవార్త మరి ప్రపంచమంతటికి కూడా క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా సంబంధించినది.
ఎందుకంటే మానవాళి అంతా కూడా ఆదాము యొక్క మొట్టమొదటి మనుషుడైన ఆదాము యొక్క పాప ఫలితంగా పాపులమయ్యాము. పాపము ద్వారా నరకానికి లోనై ఉన్నాం. అయితే మన పాపం నుంచి విడుదల కావాలి, నరకం నుంచి విడుదల కావాలి. అయితే మానవుని పాపం కొరకు ప్రాయశ్చిత్తం అవ్వాలంటే మానవుడే కావాలి. మానవుడు జన్మతః కర్మతః పాపి గనుక ఏ మానవుని యొక్క రక్తము పాపాన్ని క్షమించలేదు, పాపాన్ని తీసివేయలేదు. అందుకే దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుడైన క్రీస్తుని 2020 సంవత్సరాల కిందట ఈ లోకానికి ఆయన పంపించాడు. మనకు రావాల్సిన శిక్ష అంతా కూడా తన కుమారుడైన యేసుక్రీస్తు మీద మోపి మనందరి కొరికే చేసిన పాపాలకు మనం పొందవలసిన శిక్ష అంతా కూడా మన స్థానంలో ఆయన పొందాడు. ఇదే శుభవార్త. ఈ శుభవార్త ప్రపంచం అంతా కూడా తెలుసుకుని మరి పాపమును విడిచిపెట్టి పాపక్షమాపణ పొంది యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవన స్వతంత్రించుకోవాలని దేవుని యొక్క ప్రణాళిక అయినది, దేవుని యొక్క ఉద్దేశమైనది. ఈ మాటలను మీకు తెలియచేయటానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు పొడుగు కుమార్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించబడ్డాయి. కేక్ కటింగ్ అనంతరం పేదలకు చీరలు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొడుగు కుమార్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏకైక పండుగ క్రిస్మస్ అని, ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న నేటి పర్వదినాన యేసుని ప్రార్థించిన వారికి ఆయన ఆశీస్సులు తప్పక లభిస్తాయన్నారు. అలాగే రాష్ట్రాభివృద్ధి కోసం ఆహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లకు ప్రభు అనుగ్రహం కలిగి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో పయనింపచేసే శక్తిని యేసయ్య ఇవ్వాలని ఆకాంక్షించారు. వచ్చి ముందుకు ఓకే ఓకే అమ్మా అలా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే ఓకే ఈరోజు రాష్ట్రం ఇంత అభివృద్ధి అవుతుందంటే మరి దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, మరి లోకేష్ గారు, మరి పల్లా శ్రీని గారు. ఎందుకంటే ఆ జీసస్ వాళ్ళకి మంచి బలాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అనేక దేశాలు వెళ్ళి ఈరోజు అభివృద్ధి, మన రాష్ట్రం అభివృద్ధి చేయనందుకే మరి వాళ్ళు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఎందుకంటే దేశాలు దాటుతున్నారు, వస్తున్నారు, ఇంట్లో కూడా రెస్ట్ లేకుండా ప్రతి క్షణం రాష్ట్ర అభివృద్ధి కోసం మరి వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. ఆ జీసస్ వాళ్ళు చల్లగా దీవిస్తే మన ప్రజలు కూడా చల్లగా ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మరి పల్లా శ్రీని గారు వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనం మెయిన్ కోరుకోవాలా. రాష్ట్రం అంతా బాగుండాలంటే వాళ్ళు కూడా బాగుండాలి. అది ఒకటే మేము కోరుకుంటున్నాను. ఈరోజు మరి ఇంత సంతోషంగా ఈరోజు పార్టీ ఆఫీస్లో చక్కగా ఉన్నామంటే ఈరోజు కూటమి ప్రభుత్వం కారణం. ఎందుకంటే మరి గతంలో మీకు తెలిసే ఉంది, గత ప్రభుత్వం మరి ఏటేట్ చేసిందో. ఈరోజు ఇంత చక్కగా ప్రతి ఒక్కరూ క్రిస్మస్ వేడుకలు అన్నీ జరుపుకుంటున్నామంటే ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు చల్లగా ఉన్నారు కాబట్టే ఈరోజు ప్రతిదీ మాకు అందుతూనే అండి. చక్కగా మరి రాష్ట్రం అంతా బాగుపడాలని చెప్పి, చక్కగా అభివృద్ధి చేయాలని చెప్పేసి రాష్ట్రం అంతా కోరుకుంటూ సెలవు తీసుకుంటామండి. బల్క్ డ్రగ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యవర్గ సభ్యులు అప్పలరాజుపై పీడీ యాక్ట్ బనాయించి అరెస్టు చేయడాన్ని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం సహా రాష్ట్ర నాయకులు సిహెచ్ నరసింహరావు, ఎం జగ్గునాయుడులు తీవ్రంగా ఖండించారు. తక్షణమే అప్పలరాజును బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు జగదాంబ జంక్షన్ లో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి అప్పలరాజు సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యుడిగా, రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా రైతు సమస్యల మీద పోరాడుతున్నారని, అలాంటి వ్యక్తిపై రాష్ట్ర ప్రభుత్వం 19 అక్రమ కేసులు పెట్టి నిర్బంధించడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. ప్రధానంగా బల్క్ డ్రగ్ వస్తే మత్స్యకారులు, కూలీల ఉపాధి పోవడమే కాదు, ఆ ప్రాంత పర్యావరణం దెబ్బతింటుందని శాంతియుత పోరాటం చేయడమే అప్పలరాజు చేసిన తప్పైతే తామందరినీ కూడా అరెస్టు చేయాలన్నారు. గంజాయి, ఎర్రచందనం స్మగ్లర్ల మీద పెట్టాల్సిన పీడీ యాక్ట్ను ప్రజల కోసం పోరాడుతున్న వారిపై పెట్టడం దుర్మార్గమన్నారు. స్వయంగా హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ప్రజల కోసం పోరాడుతున్న వారిపై ఈ తరహా అక్రమ కేసులు పెట్టడం వెనుక ఆమె హస్తం ఉందని ఆరోపించారు. వెంటనే అప్పలరాజుపై బనాయించిన పీడీ యాక్ట్ ని రద్దు చేసి విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కేసులు రద్దు చేశారు. ఇది కోర్టే ఇది సరైనది కాదు కేసు పెట్టడం అనేది. ఇప్పుడు నిన్న ఉదయం 7:30 గంటలకు ఇంటి దగ్గరికి వెళ్ళి నీ మీద పీడీ యాక్ట్ పెడుతున్నావు, నువ్వు వెంటనే లొంగిపోవాలని చెప్పి ఇంటికి వెళ్ళి అక్రమంగా అరెస్ట్ చేశారు. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు చేస్తున్న మీద ఈ రకంగా కేసులు పెట్టి నిర్బంధం చేస్తే చూస్తూ ఊరుకోమనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఉద్యమాలను అణిచేదానికి పీడీ చట్టాన్ని కూడా తీసుకొచ్చి పీడీ చట్టాల ద్వారా అక్కడ ఫార్మా హబ్లో జరిగేటువంటి ఆందోళన అణచాలని నిరాహార దీక్షలే చేశారు. వాళ్ళు ఎవరిని కొట్టలేదు, తిట్టలేదు, కానీ వాళ్ళ బ్రతుకులు పోతాయి, వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. అందుకని వాళ్ళు పోట్లాడుతూ ఉన్నారు. ఆ ఉద్యమంలో అప్పలరాజు కూడా ఉన్నారు. అది ఐక్య ఉద్యమం. అందులో తెలుగుదేశం ఉన్నారు, జనసేన, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, ఎక్సెప్ట్ బీజేపీ అందరూ ఉన్నారు అక్కడ. అటువంటి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని సిపిఎం నాయకుడిని ఒక్కడిని వేరు చేసి ఈ రకంగా గోండా చట్టం పెట్టడం అనేది, పీడీ చట్టం పెట్టడం అనేది దుర్మార్గం. రాష్ట్ర ప్రజలందరూ దీన్ని ఖండించాలి. 50 రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే అది చెప్పి సానుభూతి ఆయన అధికారంలోకి వచ్చాడు. అదే పద్ధతిలో ఈరోజు గోండా చట్టాలు పెట్టి జైల్లో తోస్తే ఈ ప్రభుత్వం కూడా పతనం అవుతుంది, పతనానికి నాంది అవుతుంది. బల్క్ డ్రగ్ వల్ల మత్స్యకారుల ఉపాధి తీవ్రంగా నష్టపోతారని చెప్పని, ఆ ప్రజానీకం అంటు వ్యాధులతో రోగాలతో ఇబ్బంది పడతారని చెప్పని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే బల్క్ డ్రగ్ని రసాయన పరిశ్రమని నిషేధించాలి, రాకుండా చేయాలి. అలా చేయకుండా కార్పొరేట్ ప్రయోజనాల కోసం, పారిశ్రామికవేత్త ప్రయోజనాల కోసం ప్రజల తలకు ప్రాణాలని పణంగా పెట్టడం, మత్స్యకారుల ఉపాధి పెట్టడం పణంగా పెట్టడం ఈరోజు కూటమి చేస్తున్న పని. కాబట్టి దీనికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ప్రజల సమితి పెద్ద పోరాడితే ఆ పోరాటాన్ని అణిచివేయడం కోసం నాయకత్వం వహించినటువంటి అప్పలరాజుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఒకటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ మేము చెప్పదలుచుకున్నాం, మీకు అధికారం వస్తే ఒక బత్తా నిర్బంధం ప్రయోగిస్తారా? ప్రతిపక్షం నుండి ప్రజాస్వామ్యం కావాలా అంటే ప్రజాస్వామ్యం మీకోసం కావాలని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ప్రజాస్వామ్యం మీకోసం కాదు, ప్రజల కోసం ఉండాలి. కాబట్టి తక్షణమే మీ నిర్బంధం ఆపాలి. ఆపకపోతే గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తాను ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగర వ్యాప్తంగా ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకలు. యేసు జన్మదినం సందర్భంగా నూతన శోభను సంతరించుకున్న చర్చిలు. అమరావతిలో అట్టహాసంగా జరిగిన మాజీ ప్రధాని అటల్ విగ్రహ ఆవిష్కరణ. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు. నిరసన బాట పట్టిన సిపిఎం నేతలు. సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యవర్గ సభ్యుల అప్పలరాజుపై పీడీ యాక్ట్ రద్దు చేయాలని డిమాండ్. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.